కోనసీమ జిల్లా పి గన్నవరం సెగ్మెంట్లో అనుకున్నదంతా అయింది. అక్కడ టీడీపీ ప్రకటించిన అభ్యర్థి సరిపెళ్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ పై వచ్చిన వ్యతిరేకతతో క్యాండిడేటే కాదు పొత్తు ఈక్వేషనే మారిపోయింది. సోషల్ మీడియా పోస్టులతో వివిధ వర్గాలకు బద్ధశత్రువుగా మారిన రాజేష్ తనపై వస్తున్న వ్యతిరేకతతో పార్టీ చెబితే పోటీ నుంచి తప్పుకుంటానని ముందే ప్రకటించారు. ఆ క్రమంలో ఆ సీటు ఇప్పుడు జనసేన ఖాతాలోకి వెళ్ళింది. ఆ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. యావత్తు రాష్ట్ర దృష్టి ఆకర్షించిన కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎట్టకేలకు జనసేన ఖాతాలోకి వెళ్లింది. ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను ఖరారు చేశారు. ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన ఇటీవల జనసేనలో చేరారు. మొదట పి గన్నవరంలో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నుంచి మహాసేన రాజేష్ ని ప్రకటించినప్పుడు గిడ్డి సత్యనారాయణ ఆయనకు మద్దతు ప్రకటించారు. మహాసేన రాజేష్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సరిపెళ్ల రాజేష్ పొలిటికల్ ఎంట్రీ ఉండదనుకున్నారో లేకపోతే ఆ పబ్లిసిటీనే ఉపయోగపడుతుంది అనుకున్నారో అప్పట్లో తెగ పోస్టులు పెట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ముఖ్యంగా బ్రాహ్మణుల్ని టార్గెట్ చేస్తూ రాజేష్ పెట్టిన పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. ఆ టైంలో ఆయన టీడీపీ జనసేన అధినేతలను కూడా టార్గెట్ చేశారు. సీన్ కట్ చేస్తే రాజేష్ ని టీడీపీ ఫస్ట్ లిస్ట్ లో పి గన్నవరం రిజర్వ్ సెగ్మెంట్ అభ్యర్థిగా ప్రకటించగానే ఆయన పెట్టిన వీడియోలన్నీ మళ్లీ ఫోకస్ అయ్యాయి. దాంతో వైసీపీకి పెద్ద ప్రచారాస్త్రం దొరికినట్టయింది. అదే సమయంలో టీడీపీ జనసేన శ్రేణుల్లో కూడా రాజేష్ పై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ గందరగోళంతో కంగుతిన్న రాజేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా వివాదం సద్దుమణగకపోవడంతో చంద్రబాబు ఆదేశిస్తే తానే స్వచ్ఛందంగా పి గన్నవరం బరిలో నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన తర్వాత పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఒక పక్క వైసీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు ప్రచారంలో దూసుకుపోతుంటే మరోపక్క కూటమి అభ్యర్థి ఎవరో అంతుపట్టక టీడీపీ జనసేన శ్రేణులు తీవ్ర గందరగోళానికి గురయ్యాయి. మరోవైపు ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు తాము పోటీ చేస్తామంటూ ప్రకటనలిస్తూ క్యాడర్ని మరింత కన్ఫ్యూజన్లో పడేశారు. టీడీపీ నుంచి కొందరి పేర్లు, బీజేపీ నుంచి టీఎస్ఎన్ మూర్తి, మనేపల్లి అయ్యాజీ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వెంటనే అప్రమత్తమైన కూటమి అధినేతలు పి గన్నవరం అభ్యర్థిపై చర్చించారట. ఆ ఎస్సీ సెగ్మెంట్లో బీజేపీ నెగ్గుకొచ్చే ఛాన్స్ లేదని ఆ సీటు జనసేన కేటాయించారట. ఆ క్రమంలో చివరికి పనిచేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని జనసేనలో చేరిన గిడ్డి సత్యనారాయణకు పోటీ చేసే అవకాశం దక్కింది. టీడీపీ స్థానంలో జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ బరిలో దిగుతున్నారంటూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడంతో అక్కడ జనసైన్యం సంబరాల్లో మునిగి తేలుతోంది. పి గన్నవరం నియోజకవర్గం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గణనీయ స్థానాలు సాధించింది. దాంతోపాటు అమలాపురం సీటును టీడీపీ కేటాయించడంతో తప్పనిసరి పరిస్థితిలో పి గన్నవరం సీటుని జనసేన కేటాయించారని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు దాని వెనుక చంద్రబాబు చాణక్యం కూడా ఉందంటున్నారు. మహాసేన రాజేష్ పేరు ప్రకటించడంతో వచ్చిన వ్యతిరేకతకు చెక్ పెట్టడానికి టీడీపీ అధినేతే ఆ సీటును వ్యూహాత్మకంగా జనసేన కేటాయించారంటున్నారు. మొత్తం మీద సోషల్ మీడియా రాజేష్ అలా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది.